మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. రాహుల్ గాంధీ మోదీని గుజరాత్లో ఓడిస్తామని చెప్తున్నారు. మోదీ గడ్డపై రాహుల్ ఫార్ములా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఫార్ములా ఏమీ ఉండదు. వీళ్ళిద్దరు ఏంటంటే ప్రతి పార్టీకి కూడా ఏంటంటే ఒక ముద్ర వేయించుకుంటారు. ప్రతి పార్టీకి కూడా ఒక ముద్ర. నువ్వే చెప్తావు కదా అంటే టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ముద్ర ఏంటి? టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ ముద్ర ఏంటి? తెలంగాణ సాధన. ఇట్లా ఏంటంటే బీజేపీ ముద్ర ఏంటి? హిందుత్వ వాదన. ఎంఐఎం ముద్ర ఏంటి? ఇస్లామిక్ మైనారిటీ వాదన. అట్లాగే కాంగ్రెస్ది ఏంటి? లిబరల్ వాదన. ఇట్లా ఏంటంటే వీళ్ళందరికీ ఒక్కొక్క ముద్ర ఉంది. ఆ ముద్ర నుంచి బయటికి రావడం ఈజీ కాదనమాట. కాంగ్రెస్ దాని నుంచి వీడితే ఏమవుతుందంటే ఆశయ భ్రష్టత్వం జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యి టీఆర్ఎస్ వదిలిపెట్టి దేశాన్ని పరిపాలించడం అన్న మాట వచ్చేసరికి అక్కడ అదే జరిగింది. ఈ ఆశయ భ్రష్టత్వం అనేది ఎప్పుడు జరగకూడదు. జరిగితే మీకు ఆ బేస్ కోల్పోతారు. మీరు ఫస్టే పెట్టుకునేటప్పుడే భారత రాష్ట్ర సమితిని పెట్టుకుంటే పర్వాలేదు. ఒకసారి ఇది పెట్టుకొని ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మారిస్తే తర్వాత ఏంటంటే ఈ పార్టీలు చేస్తున్న మరొక మోసం ఏంటో తెలుసా? ఇట్లా మాది హిందుత్వం అండి, మాది ఇస్లామిక్ అండి, మాది కమ్యూనిస్ట్ అండి, లేకపోతే మాది ఇదని చెప్తారు కదా. ఇలా చెప్పటం ఏంటంటే నిజానికి చెప్పాలంటే నేరం. ఈ పార్టీలన్నీ కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29A కింద రిజిస్ట్రేషన్ అవుతాయి. అప్పుడు వీళ్ళ యొక్క బైలా రాసుకుంటారు, అంటే నియమ నిబంధనలు. ఆ నియమ నిబంధనలు ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను మైనారిటీకి సపోర్ట్ చేస్తా, నేను తెలంగాణ తెచ్చుకుంటా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి పాల్పడతా, ఇవన్నీ అనటానికి వీలు ఉండదు. ఏంటంటే ఈ నియమ నిబంధనలు అనేది సెక్షన్ 29A కింద ప్రొఫార్మాలే ఉంటాయి. ఆ ప్రొఫార్మాన్ని మీరు ఎంచుకోవాలి తప్పితే సొంత ఆశయాలు, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఆశయాలు, సంకుచితమైన కులమత ప్రాంత భాషా భేదాలని మేము వేదిక మీద చెప్తామని చెప్పుకోవటం అంటే ఇక అంతకన్నా భయంకరమైనటువంటి రాజ్యాంగ అపచారం మరొకటి ఉండదు. ఓకే, అవి రాజ్యాంగం ప్రకారం ఎలోడు కావవి. మీకు ఎందుకు 10 పార్టీల నియమ నిబంధనలు తీసుకోండి, అందులో పేర్లు తీసేస్తా, పార్టీ పేర్లను దాని లీడర్ల పేర్లు తీసేస్తా, మీకు ఇస్తే అది ఏ పార్టీది ఏది అని మీరు చెప్పలేరు. ఎందుకంటే అన్నీ మోసపోసినట్టు ఒకటే రకంగా ఉంటాయి, లేకపోతే రిజిస్ట్రేషను అవ్వవు. ఓకే, అందువల్ల ఇప్పుడు మోడీని పోషిస్తాడంటే ఇక్కడ ఏంటి? హిందుత్వ వర్సెస్ లిబరలిజం. వాళ్ళు హిందుత్వాన్ని బలోపేతం చేసే పని వాళ్ళు చేస్తారు, లేదా హిందుత్వాకి వాళ్ళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ స్పీచ్ అంటే సగం సగం ఇచ్చి మనకు అభిప్రాయాలు కలిగిస్తారో తెలియదు. కానీ రాహుల్ గాంధీ గారు అంటున్నాడు ఈ హిందూ అనేవాళ్ళు హింస 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 ఏర్పాటువాదం అని అంటున్నాడు ఈయన. ఇది మరి హిందూ కన్సాలిడేషను జరుగుతుందా లేదా, లేకపోతే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా అంటే మనం చెప్పలేం. ఏదైనా సాధ్యం రాజకీయాలలో. మొన్ననే చూసాం కదా, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 దాటి వస్తాయంటే చివరికి 270 వచ్చినాయి. అందువల్ల ఏదైనా సాధ్యం. ఎప్పుడు శాశ్వతంగా మా అధికారం ఉండిపోతుంది అని ఎవరైనా భావిస్తే, ఎప్పటికీ మేమే గెలుస్తామని భావిస్తే అది పొరపాటే. అందువల్ల ఇది జరగవచ్చు. ఓకే, ఇప్పుడు బీజేపీ సర్కార్కి, ఎన్డీఏ సర్కార్కి ఆగస్టు సంక్షోభం వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీకి సర్కార్కి ఆగస్టు సంక్షోభం వస్తుందా అని అడిగితే నేనంట రాదంట. ఈ ఆగస్టు సంక్షోభం ఎవరికి వచ్చింది? బహుశా ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి అనుకుంటున్నాను ఈ ఆగస్టు సంక్షోభాలు. అంతేగాని ఇప్పుడు ఆ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఎందుకనంటే ఏదో ఒకళ్ళు 2 గ్రూపులు వెళ్ళిపోతారేమో అంటారు, ఇంకో 2-3 గ్రూపులు వస్తాయి. ఇవాళ ఎవ్రీబడి ఈజ్ ఫర్ సేల్ అండి. ఎందుకు జాయిన్ అవుతారో, ఎందుకు పోతారో, ఇది రాజ్యాంగ సామూహిక అత్యాచారం, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఈ కోయలిషన్స్ అనేది ప్రభుత్వాలు, మిశ్రమ ప్రభుత్వాలు అనేది భారత రాజ్యాంగంలో ఉంది. అసలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు రాజ్యాంగంలో లేవు, కానీ ప్రజాప్రాతినిధ్య చట్టంలో అయితే ఉన్నాయి. సెక్షన్ 29A కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది పొలిటికల్ పార్టీ అనే డెఫినేషను. సెక్షన్ 2 క్లాజ్ F. అందులో ఎవరు రాజకీయ పార్టీలు ఎవరు ఉండాలి అంటే భారతదేశ పౌరుల సమూహం, ఇండివిజువల్ పౌరులు, వీళ్ళు పార్టీగా ఫామ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాళ్ళకు సింబల్ వస్తుంది, కామన్ సింబల్ వస్తుంది, వగైరా ఉన్నాయి.
కానీ ఈ కోయలిషన్ ఎక్కడ రిజిస్టర్ అయింది? ఇది కూడా అనేక సంఘాల కూటమి, అంటే అనేక రాజకీయ పార్టీల కూటమి. ఈ కూటమి ఎక్కడైనా రిజిస్టర్ అయిందా? ఈ కూటమి కలవటానికి విడిపోవటానికి ఇందులో ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? లేవు. ఇట్లాంటి వాటిని మన న్యాయ పరిభాషలో ఏమంటామంటే ఇవన్నీ ఇల్లీగల్ అసోసియేషన్స్. అందులో ఇంత పెద్ద దేశానికి సంబంధించి ఒక గ్రూప్ ఇందులో చేరి మీకు 200 ఎన్ని కావాలి? సుమారుగా 277, 278 ఉంటే గవర్నమెంట్ చేతికి వస్తుంది. కానీ ఒక 20 మంది మెంబర్లు ఉన్న సభ్యుడు ఆయన బయటికి వెళ్ళిపోతే మీ ప్రభుత్వం కూలిపోతుంది అనుకోండి. అప్పుడు ఈ పరిపాలన ఎవరు చేస్తున్నట్టు? ఈ 20 మంది సభ్యులు ఉన్న పార్టీ చేసినట్టు. అతను వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఏం అడిగితే అది ఇస్తారు. ఎంత అపచారాలు చేసినా లేకపోతే అవినీతి చేసినా వాళ్ళని పట్టించుకోరు. ఇది దేశానికి మంచిది కాదు. ఇది ఇంకా కొంతమంది మేము ప్రభుత్వంలో చేరామండి బయట ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది మరీ ఇంతకన్నా మరొక అత్యాచారం. బయట ఉండి సపోర్ట్ చేస్తే మీరు ఆ పార్టీని ప్రభుత్వాన్ని నెత్తిన మోస్తున్నారు. దానికి ఖరీదు లేదనుకుంటున్నారా? దానికి గాను ఏంటంటే మాకు ప్రభుత్వంలో వాటా వద్దు, మంత్రులు వద్దు, కానీ మాకు కావాల్సినవి వేరే ఉన్నాయి. మీ కాంట్రాక్ట్లా లేకపోతే ఇంకో పోస్ట్లా మా సంపాదన మార్గాల ఇవన్నీ ముట్టుకోకండి అని. ఇట్లా వీళ్ళు అధికారంలో ఉండటం కోసం దేశ వనరులను పంచుకుంటుంటే, ఈ దేశం ఏంటంటే మహా ఏనుగులాగా మహా బలవంతమైనది, విశాలమైనది, చాలా పెద్దది కాబట్టి తట్టుకుంటున్నది వీళ్ళు వేసేటువంటి బాణాలని. కానీ ఏదో ఒక రోజు ఇట్లాగే నడిస్తే మాత్రం కూలిపోక తప్పదో. ఓకే. ఈ చిన్న చిన్న పార్టీలకి లేకపోతే పార్లమెంట్లో ఉభయ సభల్లో మెజారిటీ వస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున అంటారు కదా, అంటే ఎందుకంటే గొడవ గతంలో ఇవన్నీ వేరే దేశాలుగా ఉన్నాయే కదా స్వాతంత్రం రాకముందు, మళ్ళీ 30 ముక్కల కింద చేసేసుకుంటే పోలా అందరం ప్రధానమంత్రులు అవ్వచ్చు అని వీళ్ళు తీర్మానం రాస్తే అడ్డుకునే మెకానిజం భారత రాజ్యాంగంలో ఉంది. కానీ ఏంటంటే వీళ్ళు లేదు అని అనుకుంటున్నారు. ఏంటి అంటే అది రాష్ట్రపతి ద్వారా ఉంది. ఎందుకంటే అతను ఆర్టికల్ 60 కింద భారతదేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షించి కాపాడుతాను, ప్రజల శ్రేయస్సుకి ప్రజల సేవకి నన్ను నేను అంకితం చేసుకుంటాను అని ఉంటుంది ఆర్టికల్ 60లో. కానీ అన్యాయంగా ఏంటంటే అతను హయ్యెస్ట్ ఎలక్టెడ్ మనిషినేమో అతన్ని రాజ్భవన్కి పరిమితం చేసి మీరు బయటికి రాకండి సార్ అంతా మేమే చూసుకుంటాం అని వీళ్ళు సరిదేసుకుంటున్నారు. ఓకే. ఇది దేశానికి ఇది ఎప్పటికైనా ఏంటంటే ప్రమాదకారి. ఓకే. ఈ మిశ్రమ ప్రభుత్వాలు, చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఈ భారతదేశ సార్వభౌమత్వాధికారానికి, అఖండతకి ఎప్పటికైనా సరే ఇవి విఘాతమే.